హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అయితే ఫైర్ నామినేషన్స్ పెట్టాడు బిగ్ బాస్. మనం టాప్ 2 రాకుండా ఉండడానికి రీజన్ చెప్పి వాళ్ళ ఫోటోని కాల్ చేయాలి. అయితే అందరు ఫోటోలు కాలిపోతాయి, జస్ట్ ప్రేరణ అండ్ నబీల్ ఫొటోస్ మిగులుతాయి. అయితే బిగ్ బాస్ వాళ్ళిద్దరిని కన్ఫెషన్ రూమ్కి రమ్మంటారు. రమ్మని ప్రేరణని నబీల్ని మీరు అమౌంట్ 2 చెక్స్ ఇస్తాడు, మీరు అమౌంట్స్ రాయండి అని ఇస్తాడు. అయితే నబీల్ 15 lakhs నామినేషన్స్ నుంచి సేవ్ కావడానికి నబీల్ చెక్ మీద 15 lakhs రాస్తాడు. ప్రేరణ 4,30,000 ప్రైజ్ మనీ 50 lakhs కదా, 54,30,000 ఉందని ప్రేరణ పైన ఉన్న 4,30,000 రాస్తుంది. అయితే బిగ్ బాస్ ఆ చెక్స్ తీసుకొని వాళ్ళని బయటికి బొమ్మంటాడు. హౌస్ మేట్స్కి చూపిస్తే హౌస్ మేట్స్ అంటారు కదా, ప్రైజ్ మనీలో నుంచి మనీ ఎందుకు డిడక్ట్ చేయాలి, మీరు నామినేషన్స్లో ఉండండి, ఉంటేనే కదా మీకు ఓట్ బ్యాంక్ పెరుగుతుంది, ఫ్యాన్స్ ఓటింగ్ చేస్తారంటే అని వాళ్ళని కన్విన్స్ చేసేవరకు ప్రేరణ నబీల్ ష్రెడర్లో వేసేసి చెక్స్ని అయితే ష్రెడ్ చేస్తారు. ఇప్పుడు అవినాష్ టాప్ 5 పోయింది కాబట్టి మీ అందరూ నామినేషన్స్లోకి వచ్చారు. నిఖిల్ గౌతమ్ వర్సెస్ అయితే పెద్ద గొడవ అయింది. అవినాష్ విష్ణుప్రియ మధ్య కూడా పెద్ద గొడవ అయిందనమాట. అయితే ఇది మనకు లైవ్ నిఖిల్ గౌతమ్ గొడవని కొంచెం లైవ్లో కట్ చేశారు, మనకు ఎపిసోడ్లో వేశారు అన్నట్టు టీఆర్పీ రేటింగ్స్ కొరకు. అయితే గౌతమ్ నేను సోలో ప్లేయర్ అనడంతోనైతే గొడవ చాలా పెద్దగా అయింది. రోహిణి గౌతమ్కి అగేన్స్ట్గా నిఖిల్కే సపోర్ట్ చేసిందనమాట. అందరు హౌస్ మేట్స్ అందరు కూడా నిఖిల్కే సపోర్ట్ చేశారు. అయితే ఈ సెకండ్ టాప్ ఫైనలిస్ట్ కొరకు ప్రేరణ నబీల్ అది చెప్పాను కదా. అయితే ఇప్పుడు మనం ఇవాళ నైట్కి అఫీషియల్ పోల్స్ ఓపెన్ అవుతాయి. అయితే యూట్యూబ్ పోల్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. మనం అందులో చూస్తే అయితే నిఖిల్ టాప్ ప్లేస్లో ఉన్నాడు 24%తో, గౌతమ్ 20%లో, థర్డ్ ప్లేస్లో ప్రేరణ ఉంది, 4th ప్లేస్లో విష్ణుప్రియ ఉంది, 5th ప్లేస్లో నబీల్, 6th ప్లేస్లో రోహిణి ఉంది. రోహిణికి అయితే కొంచెం ఓట్స్ తక్కువే పడుతున్నాయి. అయితే ఇప్పుడు మనము చూస్తే అయితే ఇక ఇంకొక 2 weeksే ఉంది గేము. ఈ వీక్ మనము చిన్న చిన్న టాస్క్స్ పెడతాడు బిగ్ బాస్ ఓట్ అపీల్ కొరకు. ఇక ఫైనల్ వీక్ వాళ్ళ ఏబీస్ వేస్తారు కాబట్టి. అయితే ఇప్పుడు నా టాప్ 5 ఏంటంటే అవినాష్ ఎలాగో టాప్ 5, ఒకవేళ టాప్ 5 తీసుకుంటే మాత్రం లాస్ట్లో అవినాష్ ఉంటాడు, ఒకవేళ టాప్ 6 తీసుకుంటే బిగ్ బాస్ లాస్ట్లో అవినాష్ తప్పకుండా ఉంటారు. అయితే రోహిణి కూడా అందులోకి ఎంట్రీ ఇస్తారు అన్నమాట టాప్ 6 తీసుకుంటే. అయితే టాప్ 5 తీసుకుంటే మాత్రం ఈసారి డబుల్ ఎలిమినేషన్ అయితే విష్ణుప్రియ రోహిణి ఇద్దరు ఎలిమినేట్ అయిపోతారు, సింగిల్ ఎలిమినేషన్ అయితే రోహిణి ఎలిమినేట్ అయిపోతుంది. అయితే మనం ఇప్పుడు 4th ప్లేస్ గురించి మాట్లాడుకుందాం. 4th ప్లేస్లో ప్రేరణ ఉంటుంది. తనకి ఓట్స్ తను బాగా ఆడుతుంది, తనకు ఓట్స్ బాగానే పడుతున్నాయి. ఇప్పుడు ఎలాగో యష్మి పృథ్వీ కూడా ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి వాళ్ళిద్దరు ఓట్స్ కూడా ప్రేరణకు పడతారు. 3rd పొజిషన్లో నబీల్ ఉంటాడు. నబీల్కి కన్సిస్టెంట్గా ఓట్స్ పడుతున్నాయి స్టార్టింగ్ నుంచి. అసలు స్టార్టింగ్ ఒక 2 weeks తర్వాత అయితే నబీల్ గేమ్ ఎంత బాగుండంటే ఈయన టాప్ 2 వస్తాడని అందరు అనుకున్నారు. కానీ ఎప్పుడైతే గౌతమ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా లోపలికి వచ్చాడో నబీల్ పొజిషన్ టాప్ 3కి వెళ్ళిపోయింది. ఇక నబీల్ అయితే టాప్లో గౌతమ్ వైల్డ్ కార్డ్కి వచ్చిండు. గౌతమ్ కార్డ్ కొంచెం అడ్వాంటేజ్ తక్కువైంది, ఎందుకంటే నిఖిల్కి అసలే ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఉంది. స్టార్టింగ్ నుంచి నిఖిల్ గేమ్స్ కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు, కన్సిస్టెంట్గా అన్ని గేమ్స్ గెలుస్తున్నాడు కూడా. అయితే ఇది మళ్ళీ ఈ వీక్ నామినేషన్లో అందరు హౌస్ మేట్స్ అందరూ రోహిణి కాడి నుంచి అందరు హౌస్ మేట్స్ నిఖిల్కి సపోర్ట్ చేయడంతోనైతే నిఖిల్కి అయితే ఈసారి తప్పకుండా పాజిటివ్ ఎపిసోడే పడుతుంది. నిఖిల్కి ఓటింగ్ అయితే బీభత్సంగా పడుతుంది. నిఖిల్ ఎలాగో టాప్ 1లో ఉంటాడు. అండ్ అయితే గౌతమ్కి ఇవాళ కొంచెం గౌతమ్దే మిస్టేక్ ఉండే, తనైతే నోరు జారాడు. గౌతమ్ డిసడ్వాంటేజ్ ఒకటి, మంచిగా నామినేషన్ పాయింట్స్ బాగా పెడుతున్నాడు, గేమ్స్ కూడా బాగా ఆడాడు. కానీ ఏంటంటే వైల్డ్ కార్డ్గా వచ్చాడు కాబట్టి 1 month తర్వాత వచ్చాడు కాబట్టి ఆయన గేమ్ కొంచెం తక్కువే ఉన్నది. గేమ్ అది గౌతమ్కి -పాయింట్. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తే గౌతమ్ ఫ్యాన్స్ నిఖిల్స్ ఫ్యాన్కి ఒకటే గొడవ అవుతుంది, ఒకళ్ళు గొడవలు పెట్టుకుంటున్నారు బాగా. ఇక ఫైనల్ వచ్చేసింది కదా, ఇక ఈ
ఇదే లాస్ట్ ఓటింగ్. ఈ ఫ్రైడే వరకే ఓటింగ్ పోల్స్ ఉంటాయి. ఇక తర్వాత ఓటింగ్ గీటింగ్ ఏమి ఉండదు కాబట్టి ఇక ఆ ఓటింగ్ రిజల్ట్స్ని బట్టే బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు కదా, విన్నర్ ఎవరు రన్నర్ ఎవరు అనేది. అయితే ఇప్పుడు యాజ్ ఆన్ యూట్యూబ్ పోల్స్, ఇన్స్టాగ్రామ్ పోల్స్ చూస్తే అయితే నిఖిలే ఉన్నారు. అయితే నిఖిల్కి ఇంకో అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు గౌతమ్కి జస్ట్ మన ఇక్కడ ఓటింగ్స్ పడుతుంది, తెలుగు రాష్ట్రంలో ఓటింగ్స్ పడుతుంది. కానీ నిఖిల్కి కన్నడ ఫ్యాన్స్ కూడా ఓటింగ్ పడుతుంది. ఇక్కడ ఆల్రెడీ హైదరాబాద్లో వాళ్ళ కొంచెం ఓటింగ్ పడుతుంది, ప్లస్ కన్నడ ఫ్యాన్స్ ఓట్ చేస్తారు. ప్లస్ గౌతమ్ గేమ్ ప్లాన్ చాలా బాగుంది, మంచిగా ఉంటాడు, ఫ్యామిలీ పర్సన్. మొన్న మేము కూడా వచ్చింది కదా ఆయనకి ఫ్యామిలీ పర్సన్ అని, అందరినీ మంచిగా ట్రీట్ చేస్తాడు, మంచిగా ఉంటాడు, అందరితో కలిసిమెలిసి ఉంటాడు. ఇక స్ట్రాటజీ కావచ్చు కానీ గౌతమ్ అయితే చాలా బాగా అయితే ఆడుతున్నాడు. అయితే నా టాప్ 5 అయితే నేను చెప్పాను కదా, ఫస్ట్ నిఖిల్, సెకండ్ గౌతమ్, థర్డ్ నబీల్, ఫోర్త్ ప్రేరణ, అండ్ ఫిఫ్త్ ఒకవేళ టాప్ 5 తీసుకుంటే ఫిఫ్త్ అవినాష్ ఉంటాడు. ఒకవేళ టాప్ 6 తీసుకుంటే మాత్రం విష్ణుప్రియ వచ్చే అవకాశం ఉంది. ఈ వీక్ అయితే రోహిణి ఎలిమినేట్ అవుతుంది. అయితే ఇప్పుడు సూట్ కేసు అవకాశం కూడా చూస్తే అవినాష్ ఈసారి సూట్ కేసు తీసుకునే అవకాశం 100% ఉన్నది.